పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ను నాడు జగన్ ధ్వంసం చేస్తే నేడు మళ్లీ 990 కోట్లతో పునర్నిర్మాణం చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలోని 5 గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ప్లాంట్ను కాపాడిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. వాజ్పేయి హయాంలో 4,500 కోట్లు, నేడు మోడీ ద్వారా 13,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు అని ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు. అటువంటి విశాఖ ఉక్కుకి మొన్న జగన్మోహన్ రెడ్డి పాలనలో చరమగీతం పాడేటువంటి విధంగా ప్రైవేటీకరణకి ఆ రోజు మరి వెళ్ళిపోతూ ఉంటే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 25 మంది ఎంపీలు ఇమ్మన్నాడు, 22 మంది లోక్సభ, మళ్ళీ 10 మంది పైబడి రాజ్యసభ సభ్యులు, అంటే 30 మంది పైబడి ఎంపీలు అనుకుంటే మరి ఆ యొక్క మనం సాధించుకున్నటువంటి ఆ యొక్క ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం ఆగిపోతూ ఉంటే కనీసం ఒక్క మాట కూడా అడ్డుపెట్టి చెప్పి ఆ ప్రైవేటీకరణ ఆపడం కానీ లేదా కేంద్రం నుంచి సాయం కూడా తెచ్చుకోలేనిటువంటి స్థితిలో, మరొక పక్క మాత్రం ఆ రోజు రాజ్యసభలో బిల్లులు ఆమోదానికి మాత్రం మరి జగన్మోహన్ రెడ్డి మద్దతు పలికేవాడు తప్ప రాష్ట్రం హక్కులను కాపాడుకోవడానికి మాత్రం ఎక్కడ కూడా పనిచేయనటువంటి పరిస్థితి, దుస్థితి. అంటే తన కేసుల కోసం, తన బెయిలు రద్దు కాకుండా ఉండడం కోసం, తన ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం, తన స్వార్థం కోసం మనం గెలిపించినటువంటి ఎంపీలను ఉపయోగించుకున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఉపయోగించుకోవాలి. కానీ ఈరోజు తెలుగుదేశం జనసేన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఈవేళ 11,500 కోట్ల రూపాయలు ఈవేళ విశాఖ ఉక్కుకి ఈవేళ కేంద్రం నరేంద్ర మోడీ గారు ప్రకటించారు సాయం అని అంటే ఈవేళ ఈ ప్రభుత్వం